వ్యవసాయ రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపడుతుందని జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. బజార్హత్నూర్ మండలం గంగాపూర్ గ్రామంలో భూభారతి భూముల సర్వేపై నిర్వహించిన గ్రామ సభకు ఆయన హాజరయ్యారు. ఇక జిల్లాలో గతంలో 1934లో జరిగిన సర్వే తర్వాత మళ్లీ ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతతో కూడిన మెషిన్ల ద్వారా భూభారతి రీసర్వే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. జిల్లాలో మొత్తం 509 గ్రామాలకు గాను ప్రస్తుతం మొదటి విడతగా 70 గ్రామాలలో ఈ సర్వే నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. గతంలో నక్షా రికార్డులు లేని నాన్ కాడస్ట్రల్ గ్రామాల్లో 3-4 నెలల క్రితం ఈ సర్వే ప్రారంభించామన్నారు. ఈ సర్వే ద్వారా గ్రామ సరిహద్దులను నిర్ణయించిన అనంతరం అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ భూములను సర్వే చేసి డిజిటలైజేషన్ చేస్తామని, దీని ఆధారంగా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తరహాలోని భూములకు భూధార్ కార్డు అందజేస్తామని స్పష్టం చేశారు. దీనివల్ల భవిష్యత్తులో భూముల రిజిస్ట్రేషన్లు, కొనుగోళ్లు, అమ్మకాలు పారదర్శకంగా జరుగుతాయని, కుటుంబ సభ్యుల మధ్య గాని ఇతరుల మధ్య గాని వచ్చే భూ పంచాయతీలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ గ్రామ సభలో నాతో పాటు పాల్గొంటున్న మీ సర్పంచ్ గారు సుభాష్ గారు, ఉప సర్పంచ్ గారు మారుతి గారు, ఏడీ సర్వే గారు ప్రభాకర్ గారు, ఎంఏఓ గారు, ఎంఆర్ఓ గారు, వేదిక పైన ఉన్న అందరికీ, వేదిక ముందు ఉన్న అందరూ రైతులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి, మన కళాకారులకు కూడా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అప్పుడే మళ్ళీ ఇవన్నీ మ్యాప్స్ కూడా తయారు చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్ని సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రభుత్వం భూభారతి చట్టంలో ఒక ఆలోచన తీసుకొని వచ్చి ఒక 70 గ్రామంకి ఆదిలాబాద్ జిల్లాలో చేయడం జరుగుతుంది. మా దగ్గర మొత్తం గ్రామాలంటే 509 గ్రామం. సో 509 గ్రామంలో మొన్న అంటే కొన్ని విలేజెస్కి ఇవి కూడా లేవు, నక్షా కూడా లేవు, అటువంటి నాన్ క్యాడస్ట్రల్ విలేజెస్ అంటాం. సో అది బజారత్నూర్లో కూడా బంకాపూర్ కదా, బంకాపూర్ కూడా అక్కడ ఉంది. అక్కడ అసలు నక్షా కానీ రికార్డ్స్ కానీ ఏమీ లేవు. అవి మొన్న ఒక 3-4 నెలల క్రితం స్టార్ట్ చేశారు. ఇదే ఇటువంటి మెషిన్స్ ద్వారా. సో ఈ మెషిన్స్లో చాలా అక్యురసీ ఉంటాయి. గతంలో మనం చైన్ అండ్ షాఫ్ట్ టెక్నిక్ ఉండేది, సో దాంట్లో అంతా అక్యురసీ లేకుంటాయి. ఈ మెషిన్లో అంటే చాలా అక్యురసీ ఉంటాయి. సో మొన్న మంకాపూర్ కానీ ఇటువంటి ఒక 7-8 గ్రామాల్లో మళ్ళీ ఎక్కడైనా రికార్డ్స్ లేవు, అవి నాన్ క్యాడస్ట్రల్ విలేజెస్ అంటాము. వాటిలో ప్రక్రియ స్టార్ట్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు 70 గ్రామంలో ఈ ప్రక్రియ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ గంగాపూర్ గ్రామంలో దాని గురించి ఇక్కడ గ్రామ సభ ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. దీంతో పాటు ఏవైతే మీరు చూస్తున్నారో దట్ వర్షాలు చాలా తక్కువ పడుతున్నాయి. ముఖ్యంగా బజారత్నూర్ మండలంలో అతి తక్కువ ఉంది మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో కూడా చూస్తే. సో దాని సందర్భంగా మళ్ళీ ఎల్ నీనో నుంచి కూడా మనం ఏ విధంగా మన పంటకి కాపాడుకోవాలి, దాని సందర్భంగా మళ్ళీ ఏవో గారు కూడా చక్కగా నిర్వహించారు. అది మీరు అందరూ కూడా